వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దసరా హాలిడేస్ అయితే వచ్చేసాయి కదండి. ఇంకా పిల్లల్ని ఎక్కడికంటే అక్కడికి తిప్పాలని అనుకుంటాం కదా. సో దానికోసమే ఫ్రెండ్లీ బడ్జెట్లో అయిపోయేలాగా మనకైతే ఒక మంచి ఎగ్జిబిషన్ అయితే వచ్చిందండి. ఈ ఎగ్జిబిషన్ పిల్లలకైతే సూపర్గా నచ్చుతుంది. ఏముందిలే ఎగ్జిబిషన్ ఎప్పుడు వచ్చేదే, ఆ సమ్మర్ హాలిడేస్ అంతా ఎగ్జిబిషన్లో తిరిగామని అనుకోవచ్చు. కానీ అన్నిటికీ డిఫరెంట్గా ఉందండి ఈ ఎగ్జిబిషన్. పిల్లలకైతే సూపర్గా నచ్చుతుంది. ఇక్కడ లైవ్ రోబోటిక్స్ బొమ్మలన్నీ కూడా చాలా బాగున్నాయండి. చాలా మంచి మంచి యానిమల్ బొమ్మలు కూడా బాగున్నాయి. సో ఇంకా కాస్ట్ వచ్చేసరికి 100 రూపీస్ అనండి. ఇక 3 years బిలో పిల్లలకైతే ఫ్రీ అండి. ఇక లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం రండి. ఇక లోపలికి వెళ్తూనే మనకైతే సూపర్ తాజ్మహల్ అయితే కనిపిస్తుందండి. ఎంత బాగుందో ఆ లైటింగ్స్లో సూపర్గా కనిపిస్తుందండి. నిజంగా పిల్లలైతే మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. ఇంకా తాజ్మహల్కి ముందే ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ ఉంది. అది కూడా కలర్ఫుల్గా వాటర్ వస్తూ చాలా అందంగా ఉందండి ఆ తాజ్మహల్ మాత్రం. అలాగే ఈ తాజ్మహల్కి సంబంధించిన వ్యక్తుల ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఆ చుట్టూ కూడా ఇచ్చారండి. ఈవెన్ ఇందులో హిస్టరీ కూడా మనకు తెలుస్తుంది మాట. అసలు ఆ తాజ్మహల్ ఎవరు కట్టించారు, ఎవరి కోసం కట్టించారు, ఎంతమంది కట్టించారు, ఇలా వాళ్ళ యొక్క ఫేసెస్తో సహా అక్కడ కంప్లీట్గా చుట్టుపక్కల మొత్తం అంతా కూడా ఆ హిస్టరీ అయితే మనకి ఇంక్లూడ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ మాత్రం. ఇంకా తాజ్మహల్ దగ్గర నుంచి లోపలికి వెళ్తే మనకి ఒరిజినల్గా ఉన్న ఎగ్జిబిషన్ అయితే కనిపిస్తుంది మాట. ఇక మెయిన్ పార్ట్కి అయితే వచ్చేసామండి. ఇదైతే మాత్రం పిల్లలకి ఎంత బాగా నచ్చుతుందో మాటల్లో అయితే చెప్పలేము. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ లైటింగ్స్లో మనకి డిఫరెంట్ యానిమల్స్ అన్నీ కూడా ఏదో ఒరిజినల్గా ఉన్నట్టే మనకైతే వాటి యాక్షన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. అవి బాగా రెక్కలు విరుస్తున్నట్టు, ఫేస్ తిప్పుతున్నట్టు, ఇలా చాలా రకాల యానిమల్స్, బర్డ్స్ మనకైతే కనిపిస్తాయి. పిల్లలకైతే పండగనే చెప్పాలి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను ఇప్పటివరకు చూసిన ఎగ్జిబిషన్స్లో ఇలాంటివి అయితే నేను ఎప్పుడూ చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం చూడడం అన్నమాట. మేబీ మీరు ఎవరైనా చూసారేమో కూడా నాకు తెలియదు, బట్ నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకైతే చాలా బాగా ఎగ్జైటింగ్గా అనిపించింది. అలాగే మా బాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. వీటన్నిటిని చూస్తూ ఇదేంటి అదేంటి అని అడుగుతూ వాటి యాక్షన్స్ చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. సో ఇక్కడ అన్ని రకాల బర్డ్స్, అలాగే ఆ ఒరిజినల్ బర్డ్ ఫొటోస్ కూడా దాని వెనకాతలైతే మనకి పేస్ట్ చేశారన్నమాట. దాని ముందైతే ఈ రోబోటిక్ బొమ్మనైతే పెడుతున్నారు. మాకైతే బాగా అనిపించింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. ఇక మా ఊడిని అయితే అస్సలు పట్టుకోలేకపోయామండి. బాబు ప్రతి బొమ్మ మీద చేయి పెట్టేస్తానంటాడు. మాకైతే టెన్షన్ వచ్చేసేది. సో రీసెంట్గా పెట్టడం వల్ల ఇంకా ఎక్కువ మంది జనాలు అయితే లేరండి. నేను వెళ్ళేసరికి ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే అని చెప్పారన్నమాట. 100 రూపీస్ టికెట్కి అయితే వర్త్ మామ, వర్త్. అలా ఊపుతున్నావు ఫేస్, ఏమి ఇవ్వట్లేదా నీకు ఫుడ్? ఇంకా ఇక్కడ పికాక్స్ ఉన్నాయండి. వావ్, ఎంత బాగున్నాయో తెలుసా చూడ్డానికి. నిజంగా బొమ్మలని అనిపించట్లేదు, ఒరిజినల్ పికాక్స్లా అనిపిస్తున్నాయి అవి చూస్తుంటే. సో నైస్. అయ్యో, రియల్ పికాక్స్
రీల్స్ చూస్తున్నట్టుంది. ఇక మా వాళ్ళు చూస్తున్నారా, ప్లేస్ ఖాళీగా ఉందని చెప్పేసి రన్నింగ్ రేస్లు పెట్టుకుంటున్నారు మా బాబును మా ఆయన. ఇంకా బొమ్మలన్నీ చూసిన తర్వాత వెంటనే మనకైతే షాపింగ్ మాల్స్ అన్నీ వచ్చేస్తాయండి. జనరల్గా మనకి ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా సరే షాపింగ్ మాల్స్ కామన్ కదా, షాపింగ్ ఉండడం కామన్. ఇంక ఇక్కడైతే మనకి ఆల్ వెరైటీ కైండ్స్ ఆఫ్ షాపింగ్ అయితే ఉంది. మన లేడీస్కి సంబంధించింది, పిల్లలకి సంబంధించినవి చాలానే ఉన్నాయండి. మంచి మంచి బొమ్మలు ఉన్నాయి, పెన్సిల్స్ ఉన్నాయి, పెన్స్ ఉన్నాయి, కీ చైన్స్ అయితే బాబోయ్ ఎన్ని ఉన్నాయో అసలు. మార్వెల్స్ మొత్తం అందరికీ సంబంధించిన కీ చైన్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఇంకా పిల్లలు చూస్తే ఖచ్చితంగా కొనమని చెప్తారన్నమాట. అన్ని రకాల షాపింగ్స్ ఉన్నాయండి బాబు ఇక్కడ. ఇంకా 1, 2 అని ఏం లేవు. ప్రైజెస్ కూడా తెలిసిందే కదండి ఎలా ఉంటాయో. ఇంకా ఆటోమేటిక్గా మనం ఎగ్జిబిషన్కి వెళ్ళామంటే కొంచెం ఎక్స్ట్రా ప్రైజే ఉంటుంది. బట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈసారి నేను చూసిన దాంట్లో మంచి మంచి బొమ్మలు, డిఫరెంట్ బొమ్మలు, అలాగే కీ చైన్స్ ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్లో అయితే నేను చూసినంత వరకు. ఇంకా మన పిల్లలు చూస్తూ ఉంటారే టీవీ షోస్ ఇవన్నీ కూడా, వాటికి సంబంధించిన మొత్తం బొమ్మలన్నీ ఇక్కడైతే ఉన్నాయన్నమాట. 150, 200 ఇలా చెప్తున్నారు. చూడండి, కెప్టెన్ అమెరికా, డీసీ, ఇంకా వాట్ నాట్ ఎవ్రీవన్ ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించిన ప్రతి బొమ్మలు ఇక్కడ ఉన్నాయి. ఈ ప్లేస్కి మాత్రం కొంచెం దూరంగా ఉంచండి, ఎందుకంటే కొనేంత వరకు మన వాళ్ళు వదలరు కాబట్టి. ఇంకా ఇవైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చాయండి. మంచి యాంటిక్ పీసెస్లా ఉన్నాయి, బాగా రెడీ చేశారు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 2000 నుంచి అని చెప్పారన్నమాట. బట్ చాలా బాగుందన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి వెళ్ళి. సో చాలా అంటే చాలా నచ్చాయి నాకు. ఆ వినాయకుడు, ఈ డప్పులు కొట్టుకున్న వాళ్ళు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట చూడడానికి. అప్పటికే చాలా టైం అయిపోయిందని చెప్పేసి మేమైతే ఆకలి వేసి పాప్కార్న్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఇది కూడా టేస్టీగానే ఉంది, బటర్ పాప్కార్న్. ఇంక ఇక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయండి. మనకి ఎన్ని కావాల్స్తే అన్ని ఉన్నాయి. ఆల్రెడీ తెలిసిందే కదండి, ఎగ్జిబిషన్ అంటే ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, షాపింగ్ ఉంటుంది. ఇంకా ఇక్కడ మనం ఎంజాయ్ చేయడానికి కొన్ని గేమ్స్ కూడా ఉంటాయి కదండి. రెగ్యులర్గా చూసే గేమ్స్ అయినా సరే మనం ఎప్పటికప్పుడు ఆడుతూనే ఉంటాం. డబ్బులు పోతాయని తెలుసు, బట్ ఎక్కడో హోప్ ఉంటుంది కదా మనం ఏదైనా విన్ అవుతామేమో అని చెప్పేసి ఇక్కడ చాలా రకాల గేమ్స్ అయితే పెట్టారన్నమాట. సో మేము ఈ రింగ్ గేమ్ అయితే ఆడాము. 50 రూపీస్కి 10 అని చెప్పారు. అబ్బా హ్యాపీగా ఉందని చెప్పేసి మేము 10 రింగ్స్లో ఒకటైనా పడుతుందని తెగ ట్రై చేసాం. బట్ ఒక్కటి కూడా పర్లేదు. ఆడికి నీట్గా 50 ఇచ్చేసాం అన్నమాట. ఈ గేమ్ అయిపోయాక ఇంకొక గేమ్ అయితే ఆడమాట. అది బాల్ గేమ్. ఈ బాల్లో మాత్రం ఖచ్చితంగా ఏదో గిఫ్ట్ వస్తుందని చెప్పారు. అబ్బో ఏదైనా మంచి గిఫ్ట్ వస్తుందని చెప్పేసి మేమైతే ట్రై చేస్తాము. ఫైనల్గా మాకైతే ఒక టిఫిన్ బాక్స్ వచ్చిందండి. చాలా నవ్వు వచ్చింది. ఇలా మనకి చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ గేమ్స్ అన్నీ ఆడేసిన తర్వాత మేము వెళ్తున్న దారిలోనే మాకైతే బర్డ్ సానిచరీ కనిపించిందండి. అంటే డిఫరెంట్ బర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి కేజెస్లో ఉంటాయి అన్నమాట. అంటే మనకి పావురాలు ఉంటాయి, చిలుకలు ఉంటాయి, రామ చిలుకలు ఉంటాయి, వేరు ప్రదేశాల నుంచి తీసుకొచ్చిన చిలుకలు కానీ అలాంటివన్నీ కూడా ఉంటాయి. ఆల్రెడీ మనం చాలా ఎగ్జిబిషన్స్లో చూసే ఉంటాం. ఈ మధ్య రీసెంట్గా పెడుతున్నాడు కదా, ప్రతి ఎగ్జిబిషన్ ఇలాంటివి అయితే మోస్ట్లీ పెడుతున్నాడు. సో అలాంటివన్నీ కూడా ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి అయితే చూస్తాం అన్నమాట. డిఫరెంట్ చిలుకలు, గిన్నెకోడ్లు, ఈనో, తర్వాత ర్యాబిట్స్, ఇంకొకట రెండా అన్ని రకాల థింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. పేరు చెప్పలేము, చాలానే ఉన్నాయి. సో అదంతా కూడా మనం చూసుకొని వెళ్ళొచ్చు. ఇదేంటో తెలియదు కానీ భలే డిఫరెంట్గా ఉందండి. చాలా చిన్నది, మనకి కెమెరాలో కొంచెం పెద్దదిలా కనిపిస్తుంది కానీ చాలా చిన్నది మాట. భలే తింటుంది. మాకైతే భలే సరదాగా అనిపించింది.
ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మనం ఫైనల్ పార్ట్కి అయితే వచ్చేస్తాం అన్నమాట. ఇక్కడ చాలా రకాల ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మేమైతే కొంచెం మంచూరియా ఇవన్నీ కూడా తిన్నామన్నమాట. తినేసిన తర్వాత ఇక్కడ మనం రైడ్స్ అయితే చాలానే ఉన్నాయండి, కానీ పెద్ద పెద్ద రైడ్స్ అయితే లేవు. అంటే లైక్ జైంట్ వీల్ లేదు, జైంట్ వీల్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి, ఎందుకంటే కొత్తగా పెట్టాడు కదా. సో ఇంకా అన్నీ కడుతున్నారన్నమాట. సో ఇక్కడైతే మిగతా రైడ్స్ అయితే చాలానే ఉన్నాయి. మనకి డాషింగ్ కార్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదండి. దాంతోపాటు పిల్లలకి సంబంధించిన రైడ్స్ అయితే మాత్రం చాలానే ఉన్నాయండి. మనకి ఎక్కువ మంది రాకపోయినా వెంటనే స్టార్ట్ చేసేస్తున్నారు కూడా. సో అన్ని రకాలుగా చాలా బాగుందండి. అసలు 100 రూపీస్కి అయితే వర్త్ అండి. నిజంగా పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఈ దసరా హాలిడేస్లో అయినా సరే, లేదంటే వీకెండ్స్ వచ్చినా సరే, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మనకైతే ఫ్రెండ్లీ బడ్జెట్లో అయితే ఎగ్జిబిషన్ అయితే అయిపోతుందన్నమాట. పెద్దవాళ్ళకైనా 100 రూపీసే, పిల్లలకైనా 100 రూపీసే. ఇంతకీ ఎగ్జిబిషన్ ఎక్కడ అనుకుంటున్నారా? మనకి నెక్సెస్ మాల్ ఉంది కదండి కుకట్పల్లిలో, ఫోరం మాల్ అని కూడా అంటారు కదా. ఆ ఫోరం మాల్కి పక్కనే మనకి ఎగ్జిబిషన్ అయితే ఉందన్నమాట. మేమైతే ఫుల్లీ ఎంజాయ్ చేసామండి, నిజంగా చెప్తున్నా. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. టైమింగ్స్ వచ్చేసరికి మనకి 11 AM to 10 PM అండి. మార్నింగ్ 11 నుంచి నైట్ 10 వరకు ఉంటుందన్నమాట. సో మాకైతే బాగా నచ్చింది. మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేస్తారని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎంజాయ్ యువర్ దసరా హాలిడేస్. థ్యాంక్ యూ సో మచ్.